రెండో వచనం. అందరం కలిసి. ఎందుకంటే ఒకరు చదువుతున్న బాగానే ఉంది, కానీ మిగతా వాళ్ళు చదవట్లేదు, కనీసం చూడడం లేదు. అలాగైనా చూస్తారేమోనని ఒకసారి మా మేనమామ నన్ను అడిగాడు, మీరు ఒక వచనం వాళ్ళు ఇంకో వచనం ఇంకోళ్ళు చదువుతారు, ఎందుకు చదవాలి అలాగా? చాలా చోట్ల ఏం చేస్తారు, పాత నిబంధన పాఠం ఒకళ్ళు, కొత్త నిబంధన పాఠం ఒకళ్ళు, పత్రిక పాఠం ఒకళ్ళు చదువుతారు కదా, ఫలానా వారు వచ్చి చదివి వినిపిస్తారు అంటారు. మిగతా వాళ్ళందరూ గుడ్లప్పకిని చూస్తారు. ఆ చదివేవాళ్ళు కూడా బైబిల్ ఉండదు, ఆ పక్క వాళ్ళు బైబిల్ లాక్కొచ్చేస్తారు. ఆ బైబిల్తో రారు కదా, లేకపోతే ఇప్పుడు మొబైల్ తెచ్చుకొని చూస్తారు దాంట్లోనే. కాబట్టి దేవుని వాక్యాన్ని అంటే గౌరవం లేదు, శ్రద్ధ లేదు, మర్యాద లేదు. నువ్వు ఒక వాక్యం నేను ఒక వాక్యం ఎందుకు చదవాలా చెప్పండి? ఎందుకు చదువుతున్నాం మనం? అలా చదవమని ఉందా బైబిల్లో? మాట్లాడండి. అలా చదవమని ఉందా బైబిల్లో? మరి ఎందుకు చదువుతున్నాం? ఏమో అలా చదవమన్నా చదువుతున్నాం, అంతే కదా, మనకేం తెలుసు. కనుక నేను ఒక్కడే చదవడం కాదు, మీరు ఒక్కడే చదవడం కాదు, అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ ఉద్దేశంతో మీరు కూడా చదవండి అంటాం. అంటే ఎవరో చదివితే ఎవరో వినేసి వెళ్ళిపోవడం కాదు, మనము కూడా దాంట్లో పాలు భాగస్వామ్యం అవ్వాలి. దాని కొరకు ఒక వచనం నేను, మరొక వచనం మీరు. ఇప్పుడు ఒక వచనం చదివినప్పుడు అందరం కలిసి చదువుతాం. చదవండి. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ వచనం. అర్పణముగాను బలిగాను ఎవరు అర్పించుకున్నారు? ప్రభువే అర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు బలులు లేవు, అర్పణలు లేవు, దహన బలి లేదు, సమాధాన బలి లేదు, పాప పరిహారార్థం వల్ల లేదు, అపరాధ పరిహారార్థం వల్ల లేదు కదండి. కనుక ఏ విధమైనటువంటి బలులు లేవు. బలులు అర్పణలు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభువే బలిగా అర్పణముగా చేయబడుతూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి లేక ఆయన అప్పగించుకున్నటువంటి ఆ శరీరము, ఆయన కాచినటువంటి రక్తానికి రుజువుగా, సాదృశ్యంగా, ఉపమానంగా ప్రభు బల్ల మీద రొట్టె ద్రాక్షరసాలు మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి దీనిలో పాలు పొందేవారు తప్పక ఏం చేయాలంటే యోగ్యమైన రీతిగా పాలు పొందాలి. అది కూడా దేవుని వాక్యం చెప్తుంది. 11వ అధ్యాయము కొరింథీ పత్రిక, 11వ అధ్యాయము కొరింథీ పత్రిక 27వ వచనం అందరం కలిసి చదువుతాం. కొరింథీ 11:27 చదవండి. చాలు. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె కానీ ప్రభు యొక్క రక్తం కానీ తీసుకోకూడదు. ఆ శరీరం తిని ఆ రక్తం త్రాగేవాడు ఎవరై ఉండాలా? అక్కడ చదివాం కదండి, అయోగ్యంగా తింటే అపరాధం అవుతాడు, కనుక ఎలా తినాలి ఇప్పుడు? యోగ్యముగా. అందుకని 28వ వచనం చెప్పాడు, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. కనుక నేను పరీక్షించి చూస్తే చాలా కనపడతాయి, అలాగే మీరు కూడా నన్ను చూస్తే ఇంకా ఎక్కువ కనపడతాయి. మీలో ఉన్నదానికంటే నాలో ఇంకా ఎక్కువ కనపడతాయి కదా. మన దృష్టి అలాగూ విమర్శనాత్మకంగా చూస్తే అందరూ తప్పులు చూడటమే మనకు అలవాటు, మనకు మనం చూసుకోం కదా. అందుకని నీతి పద్యాలు రాశారు. ఏమని రాశారు? తప్పులు ఎన్నవారు కాదండి. అంత తేలిగ్గా అయిపోతే అలాగా అంటే పద్యాలు రావు కదా. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ రైమ్స్, రైన్ గో అవే కమ్ అగైన్ అందరిడే, అది ఇప్పుడు కదా. నీతి పద్యాలు తెలియదు చాలామందికి. తప్పులెన్నవారు తండోపతండము ఉరువిజనుల కల్లా నుండు తప్పు, తప్పులెన్నవారు తమ తప్పులు ఎరుగరు అన్నారు కదండి. తప్పులెన్నవారు తమ తప్పులు ఎరుగరు. తప్పులెన్ని వారు ఎంతమంది ఉంటారంట? తండోపతండం. అబ్బా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది చెప్తారో. ఆడ అలాంటి ఇదే లాంటిది, అది అలాగా ఇదేలాగా అని చెప్తారు. కాబట్టి భూమి మీద ఉర్విజనులు అంటే భూమి మీద ఉండే ప్రజలందరికీ, భూమి మీద ఉండే వారందరికీ కూడా తప్పు ఉంటుంది. తప్పు లేని మానవుడు లేడు, పాపం లేని మానవుడు లేడు.
కులాన్ని బట్టి పాపం రాలేదు, చదువుని బట్టి పాపం రాలేదు. ఉరివి జనులకెల్లా నుండు తప్పు. భూమి మీద ఉండేవారు అందరూ కూడా తప్పు ఉంది. దేవుని వాక్యం చెప్తుంది. చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46 వచనం. అయిపోయిందా? సరే. పాపము చేయవాడు, పాపం చేయని వాడు. ప్రసంగి 7:20. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు కనుక ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం, ఉదయమే చదువుకున్నాం మనం, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి తప్పులు ఎంచడం కాదు, మనకు మనం విమర్శించి చూసుకుంటే, పరిశీలనంగా చూసుకుంటే తెలుస్తాయి. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు కీర్తన గ్రంథంలో, మాట చదువుదాం చూడండి. కీర్తనలు 17. కీర్తనలు 17. మూడవ వచనం. అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 17వ కీర్తన 3వ వచనం. అందరం కలిసి చదవండి. రాత్రి వేళ నీవు నోటి మాట చేత నేను. కాబట్టి ఈయన అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు. రాత్రి వేళ చెప్పండి. రాత్రి వేళ నీవు నన్ను తర్వాత పరిశీలించావు. తర్వాత ఏం చేశాడ? తర్వాత పరిశోధించు. దేవుడు ఎన్ని రకాలుగా మనిషిని టెస్ట్ చేస్తున్నాడు. దర్శించాడంట, పరిశీలించాడు, తర్వాత కనుక ఇలా చేస్తే దొరకకుండా ఎవడైనా ఉంటాడంట. ఇన్ని రకాల టెస్టులు వస్తే అంటే స్కానింగ్ కంటే ఎక్కువ కదండి. ఇప్పుడు హార్ట్ కంప్లైంట్కి టెస్ట్ చేయాలంటే ముందు ఈసీజీ చేస్తారు, ఈసీజీ తర్వాత ఈకో టెస్ట్ చేస్తారు, ఈకో చేసిన తర్వాత టీఎంటీ చేస్తారు, టీఎంటీ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేస్తారు. ఎందుకు? ఎలాగైనా జబ్బు బయట పెట్టాలా. ఎవరి జబ్బు? ఎవరి జబ్బు? నీ జబ్బు, నా జబ్బు. ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి. దేవుడు దర్శించాడు, పరిశీలించాడు. ఉదాహరణకి మీకు అర్థం చేసుకోవడానికి, దేవుడు దర్శించాడు హెబ్రోన్ని. హెబ్రోన్ అనే మందిరం పేరు. దర్శించాడు, వచ్చాడంటే అక్కడికి. దర్శించడం వచ్చి చూసుకోవడమే. తర్వాత ఏం చేశాడు? పరిశీలించాడు. ఏ గదులు ఏమున్నాయి, బెడ్రూమ్లు ఏమున్నాయి, స్టోర్ రూమ్లు ఏమున్నాయి, డైనింగ్ రూమ్లు ఏమున్నాయి, డ్రెస్సింగ్ రూమ్లు ఏమైనా ఉన్నాయి, బాత్రూమ్లు ఏమున్నాయి, కిచెన్లు ఏమున్నాయి, అన్నీ ఏం చేశాడు? పరిశీలించాడు. ఇంకోటి ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? దర్శించాడు, పరిశీలించాడు, ఇప్పుడు ఏం చేశాడు అంటే ఏంటి? ఇప్పుడు అది మనకు తెలియట్లేదు కదా. పరిశోధించాడంటే కిచెన్లో చాలా డబ్బాలు ఉన్నాయి, ఏ డబ్బాలు ఏముందో మూత తీసి చూశాడు. అర్థమవుతుందా? ఒక ఆమె ఇల్లు కాలిపోతుంటే కారం బుడ్డు పట్టుకుని పరిగెత్తుకెళ్ళిపోతుందంట. ఇంట్లో కారం బుడ్డుకి పరిగెత్తుకెళ్ళిపోతుందంట. ఏంటి కారణం అంటే కారం బుడ్లో పెట్టిందంట డబ్బులన్నీ మూటగట్టి. అర్థమవుతుందా? కారం బుడ్లో కారమే లేదు, ఏమున్నాయి కనుక పరిశీలిస్తే తెలుస్తాయి. చాలామంది చెప్తారు కదా, ఆడవాళ్ళు పోగులు డబ్బాలు పెడతారంట డబ్బులు. ఎక్కడ పెడతారా? పరిశీలించడం అంటే అది మూత తీసి చూస్తే తెలుస్తుంది. బీరువాలో డబ్బులు ఏమున్నాయో, కాగితాలు ఏమున్నాయో, బట్టలు ఏమున్నాయో, అందులో కొత్త బట్టలు ఉన్నాయో, పాత బట్టలు ఎన్ని ఉన్నాయో, సిరిపోని ఎన్ని ఉన్నాయో, కుట్టించుకోలు ఎన్ని ఉన్నాయో, పొట్టు చీరలు ఎన్ని ఉన్నాయో, మ్యాచింగ్లు ఎన్ని ఉన్నాయో, అన్నీ కలుస్తాయి. ఎప్పుడు పరిశీలించాలి. కనుక దేవుడు కూడా మన హృదయాన్ని ఏం చేస్తాడంటే చెప్పండి. ఇప్పుడు మొదటిది అది మర్చిపోనారు. మొదటిగా దర్శించాలి, రెండవది పరిశీలించాలి, మూడవది
దొరకకుండా ఉంటావా? అమ్మయ్య దాటిపోయాం అనుకుంటాను, కుదరదు. కనుక ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. మన విదేశాలకు వెళ్తే ఎయిర్పోర్ట్లో ఏం చేస్తారంటే ప్రతిదీ పరిశీలిస్తారు. స్కానింగ్ వెళ్ళేటప్పుడు ముందు అటేట్ అంటాడు, దాంతో డిటెక్టర్ తోటి ఎక్కడైనా కుయ్యమని అంటే మళ్ళీ అక్కడ రమ్మంటాడు. కుయ్యమనకూడదు, కయ్యమనకూడదు, మౌనంగా ఉంటే వెళ్ళిపోవచ్చు. అందుకే ఏం చేస్తారంటే మొత్తం అన్నీ తీసేస్తారు. బెల్ట్ కూడా తీసేస్తారు, బూట్లు కూడా తీసేస్తారు, పర్సు కూడా తీసేస్తారు. అన్నీ ఆ తొట్లో పడేయాలి. ఆ తొట్లో గుర్రమంటే మళ్ళీ వచ్చేస్తాయి వెనక్కి. అర్థమవుతుంది కదా? అంటే మనిషిని నిశితంగా పరిశోధించి వీడి దగ్గర ప్రమాదకరమైనది ఏమీ లేదనుకుంటేనే ముందుకెళ్తాం, లేదంటే వెనక్కి వచ్చేస్తాం. నేను 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చాను. ఎందుకంటే మొబైల్ ఫోన్ జేబులోనే ఉంది. మొబైల్ ఫోన్ కూడా అందులో పెట్టేయాలి, ఆ డబ్బాలో పెట్టేయాలి. డబ్బాలు పెడితే వెళ్ళిపోద్ది. అంటే ఆ డిటెక్టర్ వేరు, నా దగ్గర ఉండేది వేరు. కనుక ఇటు ఇటు చూశాడు, కుయ్యమంది, మళ్ళీ వెనక్కి రమ్మన్నాడు, వెనక్కి వచ్చాను. మళ్ళీ రమ్మన్నాడు, మళ్ళీ వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా జేబులో తీస్తే కదా, జేబులో తీయలేదు, గుర్రమంటుంది. అప్పుడు అన్నాడు, చూడవయ్యా ఏముందో. ఏముందంటే మొబైల్ ఉంది, తీసి అందులో పడేయమను. అన్ని సామాన్లు వెళ్ళిపోయి, ఇది వెనకాల ఉండిపోయింది. ముందు తీసి పెట్టేశాను, బూట్లు బెల్ట్ అన్నీ అందులో పడేశాను. అది వెళ్ళిపోయింది. ఈ ఆలస్యంలో ఇది వెనకాల తొట్టులో ఉండిపోయింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వేస్తుంటే వెళ్ళిపోతుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అతనికి వెళ్ళిన తర్వాత ఇవి ముందు వెళ్ళిన సామాన్లు తీసుకున్నాను, కానీ వెనకాల వచ్చింది మర్చిపోయాను నేను. ఎందుకంటే ముందు తొట్లు ఎక్కువ ఉన్నాయి అని తీసుకున్నాను, వెనకాల మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయాను. బయటకు వచ్చేసిన తర్వాత ఫ్లైట్ కోసం చూస్తున్నాం అక్కడ. ఈ లోపల ఫోన్ గుర్తొచ్చింది. అయ్యో ఫోన్ అంటే ఎక్కడ ఉంటుంది ఫోను? ఎక్కడ ఉందంటే వెనకాల తొట్లో ఉంది. వెనకాల తొట్లో ఉంటుంది, అది ఉండలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాను, అడిగాను. ఆడ భాష నాకు రాదు, నా భాష ఆడికి రాదు. ఫోన్ అంటే ఎక్కడ ఫోన్, ఏం ఫోను, నువ్వు ఎవరితో వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎన్ని అడుగుతాడు ఆడు. మరి బాబు ఫోన్ ఇచ్చారు బాబు, ఫ్లైట్ అయిపోయింది, వెళ్ళిపోవాలంటే కుదరదు. ఇవన్నీ తేల్చుకోవాలా. మొత్తం మీద దొరకలేదు. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత మా గ్రూప్లో ఒక ఆయన తెచ్చేసాడు ఆ ఫోన్ని. ఇది పలానా భద్రతలాగా ఉందని తెచ్చాడంట. అడిగి తెలియదు నా ఫోన్ అని. నేను ఎత్తుకుంటుంటే పట్టుకొచ్చి పెట్టాడు. అన్న ఫోన్ మీదేనా? అక్కడ ఉండిపోయింది, తెచ్చాను నాకు. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిశీలించాల. ఇప్పుడు ప్రభు బలలో పాలు పొందడం అంటే ఏదో రొట్టె మొక్క, ఏదో ద్రాక్షరసం తినేసి కొంచెం తాగేసి వెళ్ళిపోయేది కాదు. మన జీవితాన్ని పరిశోధించి దర్శించి పరిశీలిస్తే తప్పకుండా మనలో ఉండేటువంటి దోషము, అతిక్రమం అన్నీ దొరుకుతాయి. వాటి విషయమే మనకి చింత లేదు. వాటన్నిటిని దాచిపెట్టేసి పైన ఏదో కనబడేది చెప్పేసి ప్రభుకి అప్పగించుకున్నట్టు ఉంటాం, కానీ కాదు. ఇందువల్లనే మీలో అనేకులు చెప్పండి, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులను. చాలామంది ఏం చేస్తున్నారు అంటే నిద్రపోరు. నిద్రించడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయారు అంతే. అంటే అది కొన్ని రోజులే. నీ మనస్సాక్షి వాత వేయబడిన తర్వాత ఎంత కఠినమైన మాటలు వచ్చినా, ఎంత తీవ్రమైనటువంటి మాటలు వచ్చినా, ఎంత పరుషమైన మాటలు వచ్చినా తగలవు. ఎందుకంటే మొద్దుబారిపోయింది, ఆ శరీరం మొద్దుబారిపోయింది. నేను చాలా ప్రాక్టికల్గా చెప్పగలను, కానీ సమయం చాలదు. ఒక వ్యక్తిని అతను లారీ డ్రైవరు, అతను రౌడీ, అతను పట్టుకొని కొట్టడానికి ఎంత కొట్టినా మాట్లాడంట. ఆఖరికి మనం పిల్లలకి ఇదివరకు ఇట్లా తిప్పేవారు, చెవులు కానీ లేకపోతే తొడ కానీ ఇలా పట్టుకుని తిప్పేవారు స్కూల్లో. పిక్క పాశం అంటారు, ఇప్పుడు లేవులే అవన్నీ, మా రోజులే. అతనికంట చేతితో తిప్పితే కుదరదంట, కట్టింగ్ ప్లేయర్ పట్టుకొని తిప్పాలంట. ఆయన మాట్లాడంట. ఏమైపోయింది ఆ శరీరం? మొద్దుబారిపోయింది. ఆయన పేరు ఏలియా. ఎవరు? రౌడీ పేరు ఏంటంట? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడి పేరు ఏంటంటే ఇంకో రౌడీ, ఆడి పేరు చార్లీసు. ఎవళ్ళు? క్రైస్తవులు. ఎవరు? యేసుప్రభు పేర్లు పెట్టుకున్నవారు, బైబిల్ పేర్లు పెట్టుకున్నవారు. ఏలియా గారు ఎవరంటే రౌడీ.
ఒకవేళ మన పేరు కూడా ఏదో మంచి పేరుండి అటువంటి దుర్బుద్ధి దుష్టలక్షణం కలిగి ఉంటే దేవుని నామానికి అవమానం. ఆయనకి అవమానం సరే, మన జీవితం, మన యొక్క గమ్యం, మన గురి, మన లక్ష్యం ఎక్కడ ఉంటుందంటే పాతాళమే, నరకమే. ఊరికే రక్షించబడ్డాం అన్న పేరు కాదు, దానికి తగినట్టుగా నీ జీవితం ఉంచబడాల. లోకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచ్చిన ఒక మాట చదువుదాం. లోక 3:8. చాలు, మారు మనసుకు తగిన ఫలం ఫలించు. నీ పాపం ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? రక్షించబడ్డా అని చెప్పావు కదా, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చావా? మరి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి కూడా నువ్వు ఇంకా పాపంలో ఉంటే దాన్ని ఏమనాలా? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. పరీక్షించుకో జీవితాన్ని. అయిపోతుంది వయసు, కాలం అయిపోతుంది. ఇప్పటికే చాలా సంవత్సరాలు గతించిపోయినాయి. ఇంకెంతకాలం భూమి మీద ఉంటావు మనకు తెలీదు. మనిషి ఆయుష్కాలం ఎంత అండి? మనిషిని ఆయుష్కాలం నాకు వినపడలేదు సరిగ్గా. 60, 70, 80 అంట. మొత్తం ఎంత? 60, 70, 130, 230 ఎంత అండి? 60, 70, 80 ఎంత? ఎంతకాలం? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. చాలా లెక్కలు వేసుకుంటున్నారు పాపం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చినమా? ఎంతంట మరి? 60, 70, 80 ఏమైపోయినాయి అన్నీ? అన్నీ ఏమైపోయినాయి చెప్పండి? అన్నీ ఆవిరే. అన్నీ ఏమైపోయినాయి అనుకుంటున్నాం మనం. ఇంకా చాలా కాలం ఉండొచ్చులేని. బైబిల్లో కూడా ధనవంతుడు ఉన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయంలో. తీయొద్దురండి. మనకు తెలుసు, అతను విస్తారమైనటువంటి పంట చూసుకున్నాడు. ఇంటికి వచ్చి ఏమనుకుంటాడు? నా ప్రాణమా, అబ్బా అయిపోయింది. ఎంత తేలిక చెప్పేస్తా, అంతా కట్టే కొట్టే తెచ్చానంట, అయిపోయింది అన్నాడు. నా ప్రాణమా ఏమన్నాడు? అనేక సంవత్సరము సరిపడినంత ఆహారం నీ కొరకు సమకూర్చబడింది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఆ వరసలు లేకుండా మాట చెప్తే చాలు. ఏంటంట? తినుము తాగుము, తినుము తాగుము, తినుము. అంతే కదా మనకు ఉన్నది. ఎంతసేపు తిండి తిండి తిండి. కనుక ఇంత చేసుకున్నటువంటి మనుషుడు ఎంతకాలం కావాలంట ఆయనకి? ఎంతకాలం? అనేక సంవత్సరములకు. అంతేనా? ఎంతకాలం? 70, 80? ఎంతకాలం? అనేక సంవత్సరాలకి అంట. అనేక సంవత్సరాలు సరిపడగా నీకు సమకూర్చబడిందయ్యా అంటే ప్రభు అన్నాడు. ఏమన్నాడంట? ఓరి పిచ్చోడు అన్నాడంట. ఓరి వెరివాడా, ఈ రాత్రి కనుక ఇంకెప్పుడు? ఇంకా నువ్వు కొట్లు కట్టేది లేదు, కొట్లు ఇప్పేది లేదు, పంట కోసుకొచ్చేది లేదు, దాంట్లో పోసేది లేదు, ఎవరికి పెట్టేది లేదు, నువ్వు తినేది లేదు. నువ్వు తినవు, ఎవరికి పెట్టరు. ఇది మనిషిని యొక్క పరిస్థితి. ఏంటంటే ఎవరికి పెట్టరు, వాళ్ళు తినరు. వాళ్ళు తిందామంటే షుగర్, బీపీలు, ఇంకేం తింటాను? పోనీ అలాగని ఎతనే పెడతాడా? అయిపోద్దామని పెట్టరు. సో ఇది మనిషిని యొక్క జీవితం. కాబట్టి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలా. కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మరి అన్నగారు టైం ఎంత? 1 గంట, 2 గంటల, 3 గంటల? సరే, ఏదైనా త్వరగా ముగిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు, నేను బాధపడకూడదు. అంటే మళ్ళీ పిలవాలంటే త్వరగా ముగించాలి కదా. ఓకే. కొలస పత్రిక 1వ అధ్యాయం. కొలస పత్రిక 1వ అధ్యాయం. కొలస పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొలస పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అన్నిటిలో చెప్పండి, అన్నిటిలో ఆయనకు, అన్నిటిలో ప్రాముఖ్యత ఉండాలి. ఎవరికి?
ఆయనకు. ఆయన ఎవరు? ప్రభు. మృతులలో నుండి లేచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మొట్టమొదటగా మృతుల్లో నుండి లేచిన వాడు ఆయన, ఆది సంభూతుడు. ఆయనకి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మాకు ఇచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి మా హృదయాలు, మా జీవితాలు భద్రపరచండి తండ్రి. వాక్యం మీద మేము మీ ప్రజలు, మీరు మాతో మాట్లాడితేనే మాకు క్షేమం. మనుషు మాత్రుడిగా నేను ఏది మాట్లాడినా ప్రయోజనకరం కాదు. కనుక మాలో ప్రతి ఒక్కరూ వెలిగించబడినట్లు, వాక్యానికి లోబడినట్టు మీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి. మీ సిలువ చాటు నుంచండి, విలువైన మాటలు దయచేయండి. యేసు ప్రభు నామములో కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి మాటలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాల. కాబట్టి విశ్వాస జీవితంలో, ప్రభు బిడ్డల జీవితాల్లో ఏముండాలంటే అన్నిటిలో చెప్పండి, అన్నిటిలో ఆయనకు. ఇక్కడ కొలసీ పత్రికలో ఇంకో మాట ఉంటుంది చూడండి. మొదటి అధ్యాయంలోనే, కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో 9, 12 కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో చూడండి, మధ్య భాగంలో అన్ని విషయములలో ప్రభువును, అన్ని విషయాల్లో, అన్నిటిలో. కనుక ప్రభు కోరేది ఏమంటే కొన్నిటిలో కాదు, అన్నిటిలో. అంటే వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే, ఎవరికి ఇవ్వాలా? ప్రభునికి ఇవ్వాలా. ప్రభుని యేసుక్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వాలా. ఆయనకి మొదటి స్థానం ఇస్తే మనం కూడా మొదట్లో ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఆఖరి భాగం, నన్ను గణపరచువారిని నేను, నన్ను తృణీకరించువారు తృణీకారం. కనుక ఆయన మనం గణపరిచేది నేర్చుకుంటే ఆయన మనలను కూడా ఘనపరుస్తాడు. ఇది ఎలాగంటే ప్రాక్టికల్. ఇది నువ్వు చేస్తే దేవుడు నీకు చేస్తాడు, నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు లోబడితే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. కనుక ఇది వాక్యానికి లోబడాలా, దేవుని మాటకు లోబడాలా. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మాట చదువుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. అక్కడ యెహోషాపాతు పలికినటువంటి మాట మనం చదువుతాం. 20వ అధ్యాయం 20వ వచనం. కృతార్థులగుదురు. కృతార్థులు అంటే ప్రమోషన్ అనమాట. కృతార్థులు అది తెలుగు రాదు కదా మనకి. కృతార్థులు అంటే హెచ్చించబడతారని. కాబట్టి ఇక్కడ యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు. కాబట్టి మీ జీవితంలో హెచ్చించబడాలంటే దేవుని నమ్మాలా, దేవుని సేవకులు కూడా నమ్మాలా, దేవుని సేవకులు కూడా లోబడాలా. కనుక దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడేట్లే. అలా మాట్లాడాలంటే మన జీవితం అంతా యోగ్యమైంది కాదు. కనుక దేవుడు చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మాట చదువుదాం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మనతో మాట్లాడిన, కాబట్టి ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా అంటే కుమారుని ద్వారా. మరి కుమారుడు ఎక్కడున్నాడు? వాక్యమై ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా, అంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నామా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈవేళ మందిరానికి వెళ్తాను, హెబ్రోనుకి వెళ్తాను, ఈవేళ నాతో ఏమైనా మాట్లాడతాడా? నన్ను ఏమైనా సరి చేస్తాడా? నాకేమైనా వాగ్దానం ఇస్తాడా? నాకేమైనా ఆదరణ కలుగుతుందా? వాక్యం ద్వారా. ఎవరి ద్వారా వస్తుంది? వాక్యం ద్వారానే. కనుక అన్నిటికీ మూలం వాక్యమే. 119 వచనం ప్రకారం నీ వాక్యం నన్ను బ్రతికించింది. వాక్యమే బ్రతికించేది, వాక్యమే మనల్ని నడిపించేది, వాక్యమే మనకు వెలుగునిచ్చేది, వాక్యమే మనల్ని స్థిరపరిచేది. అన్నిటికీ వాక్యమే మూలం. నీ వాక్యం లేకపోతే మనం బతకలేనంటున్నాడు. నీ వాక్యమే కదా నన్ను నడిపించేది, నీ వాక్యమే కదా నేను పాపం చేయకుండా ఆపేది. 119 11 ఏముంది?
నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును. వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యాన్ని కనుక మనం భద్రం చేసుకోగలిగితే మనం పాపం చేయం. వాక్యం హృదయంలో ఉంటే, వాక్యం హృదయంలో ఉంటే కోప్పడం, వాక్యంలో హృదయంలో ఉంటే బూతులు తిట్టం, వాక్యం హృదయంలో ఉంటే సాడీలు చెప్పం. చిన్న చిన్నయే, పెద్ద పెద్దవి కాదు, కానీ కొంపలు ముంచేదే చిన్న చిన్నవే. వాక్యం లేక, వాక్యం ఉంటే వాక్యమైనటువంటి దేవుడు దీర్ఘశాంతుడు, మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి కదా. వాక్యమైన దేవుడు సమాధానకర్త, మనం సమాధానం కలిగి ఉండాలి కదా. మనం శత్రుత్వం పెట్టుకుంటూ పోతాం కదా. ఒకనాడు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చే వరకు వాళ్ళ మొఖం చూడడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళలేం. అర్థమైందా? మరి ఏది మనం వాక్యాన్ని అనుసరించి ఏం నడుస్తున్నాము? ఎట్లా నడుస్తున్నాం వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ఏముంది? ఆయన మనల్ని దర్శిస్తున్నాడా? దర్శిస్తాడు. ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడా? పరిశీలిస్తున్నాడా? పరిశీలిస్తున్నాడు. పరిశోధిస్తున్నాడా? పరిశోధిస్తున్నాడు. ఒకవేళ పరిశోధించకుండా నువ్వు తాళం వేసుకుంటున్నావా? ప్రభా ఇక్కడ దాకా వచ్చావు చాలే, ఇంకా లోపల రావద్దు, లోపల ఏం బాగోలేదు అంటావా? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఇంటికి వస్తారనుకో, సడన్గా వస్తే ఏం చేస్తారు? ముఖ్యంగా సిస్టర్స్ ఏం చేస్తారంటే గబగబా తుక్కంత మంచం కింద గెంటేసి దుప్పటి కింద లాగేస్తారు. ఎందుకు? శుభ్రంగా కనపడాలని. ఎక్కడ ఉంటుంది లోపల? మంచం కింద చూస్తే కనపడుతుంది కదా. అంటే ఎక్కడో శుభ్రం చేస్తున్నాం, ఇల్లంతా శుభ్రం ఉండదు, గదులన్నీ శుభ్రంగా ఉండవు. ఎక్కడ ఉండాలంటే మూల మూలల్లో కూడా శుభ్రంగా ఉండాలా. మూల మూలలో చాలామంది, అంటే ఇది ప్రాక్టికల్లే, ప్రతి వారి ఇంట్లో ఉండేదే. చూడండి, ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళు తిరిగే ప్రదేశమే ఉంటుంది శుభ్రంగా. కొంచెం డబ్బా తీసి ఆ మూలం చూడు, ఎంత తుక్కు, ఎంత బూజు, ఎన్ని పురుగులు కూడా ఉంటాయి అక్కడ. ఏమంటే అంత శుభ్రం చెయ్యం మనం, ఎందుకంటే టైం ఉండదు. అలా తుడిసే గమ్ముని, ఎక్కడ తుడిచేస్తావు? తుడిసేసి బయట పారిపోయాం కదండి. సాలి పురుగులు గూళ్ళు పెడుతుంటాయి, తుడుస్తుంటాం. తుడిచేటప్పటికి మళ్ళీ తెల్లారికి మళ్ళీ ఉంటుంది చెప్పాలి, మళ్ళీ సాలి కూడా ఉంటుంది. మరి అలాగే బూజు పోవాలంటే ఏం చేయాలి? బూజు పోవాలంటే ఏం చేయాలంటే ఆ సాలి పురుగుని చంపేయాలి. ఏం చేయాలి చెప్పండి? చంపాలి. మన జీవితంలో కూడా ఏది మనకు మొలకెత్తుతుందో ఆ మొలకను తుంచేయాలి, వేళ్లతో పెకిలించాలి. అప్పుడే మన జీవితం పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకునే భాగం ఏం చదువుకున్నామంటే, అన్నిటిలో ఆయనకు, అన్నిటిలో, లేక ఇంకా కొంచెం మార్చుకుంటే అందరిలో. అన్నిటిలో అన్నదాన్ని మనం ఇంకేం చేయొచ్చంట? అందరిలో. అంటే బంధువుల్లో, స్నేహితుల్లో, చుట్టాల్లో, సందళ్ళలో, సంబరాల్లో, అన్నిటిలో దేనికి ప్రాముఖ్యత ఉండాలా? చెప్పండి. దేవునికి ప్రాముఖ్యత ఉండాలా. దేవునికి, దేవుని ఇంటికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకులకు, అన్నిటికీ మనం ప్రాముఖ్యతనివ్వాలా. అలాగే ఇవ్వకే మనం నష్టపోతున్నాం. ఏదో కామనగా వచ్చి కామనగా వెళ్ళిపోతే అది ప్రభుకి ఇష్టమైంది కాదు. నువ్వు కూడా, నేను కూడా ప్రభువుకు ఇంపైనటువంటి, ఇక్కడ మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చదివాము? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుట కొరకు మీ కొరకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకును, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలా. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి? మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి సహోదరులు? మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? అంటే కిజు కాదు ఇది. ఏం అర్థం చేసుకుంటున్నామని చెప్పండి. దేవుని ఉద్దేశం ఏంటి? సహోదరి చెప్పండి, దేవుని ఉద్దేశం ఏంటి? చిన్న మాట, వాక్యం లేదే, నేనేం పండితుడిని కాదు. అది సంగతి ఇక్కడ ఉంది కదా, చదివింది అదే. మీరు పరిమళ వాసనగా ఉండాలి, కంపు కొట్టేయకూడదు. మీరు ఎలా ఉండాలి? ఓ బాబా వాడి దగ్గరికి వచ్చి చెమటకంపరా బాబా, వాడు నోరు తెత్తే వాసన వచ్చేది అనకూడదు. బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగంలో క్రీస్తు కొరకు మనం ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలా. పరిమళ వాసనగా ఉండాలా.
ఉంటామా? మన జీవితంలో ఉన్నామా? మన నోటి నిండా నవ్వు ఉందా? శాపం ఉందా? ఆశీర్వచనం ఉంటుందా? ఏముంటుంది? ఎవరిని చూసినా కుళ్ళుకుంటాం కదా, అసూయ చెందటమే కదా. ఓరి బాబా నాకు అన్నీ వచ్చేసినారు అన్నట్టు. ఓ స్థలంలో ఆరాధనకి వెళ్ళాం. ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. ఓ చిన్నపిల్ల ఉంది. చిన్నపిల్ల అంటే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్ల అంటది, ఓ సహోదరుడు బండేసుకొచ్చాడు, బండేసుకు వెళ్తున్నాడు. అంకులు వీళ్ళు ఉండగా ఉండవాళ్ళు అయిపోతానంట. అర్థమైంది మీకు? ఉండవాళ్ళు అంటే ఉన్నవాళ్ళు అయిపోతానంట. ఉండగా ఏంటి, అంతకుముందు ఆయన సైకిల్ వేసుకొచ్చేవాడు, ఇప్పుడు బండి వేసుకొచ్చాడు. ఏమయ్యాడంట? ఉన్నాయి. ఆ పిల్లకి ఎందుకంటే అంత కష్టం అండి? అంత కష్టం ఎందుకు? చిన్నపిల్లే ఉండగా ఏమైపోతానంట? ఉండవాళ్ళు అయిపోతానంట. నీకు బాధ? అది నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవ యొక్క స్వభావం ఏంటంట పక్కోడు బాగుండకూడదు. ఒరే మనకు వచ్చిన రాకపోయినా ఆడికి మాత్రం రాకుండా చూడాలరా. చూసా ఎలాగ మనం బాగుపడుతున్నాము? ఎలాగ ఆత్మీయంగా రుచి చెందుతున్నాం? ఇతరుల క్షేమం కోరతావా? ఎప్పుడైనా? వాళ్ళు బాగుండాలి ప్రభువా, నేను బలహీనురాలిని, నాకు సామర్థ్యం లేదు. వాడికి సామర్థ్యం ఉంది ప్రభువా, వాడిని హెచ్చించు అంటావా? అనగలమా? చేయగలమా అటువంటి ప్రార్థన? లేదే. మరి ప్రభు వల్ల ఎలా పొందుతాం? ప్రభువు ఏమంటాడు? మీరు పరిమళవాసంగా ఉండాలయా, మీ కొరకే నన్ను నేను బలి చేసుకున్నాను, అర్పణ అర్పించుకున్నాను. కనుక మీరు పరిమళ వాసన ఎలా వస్తుందంటే, మీరు ప్రేమ కలిగి నడుచుకుంటే పరిమళ వాసన ఉంటుంది. మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. కనుక మనం ప్రేమిస్తున్నామా? ఏం ప్రేమిస్తున్నాం? దేన్ని ప్రేమిస్తున్నాం? సరే అవన్నీ చెప్పుకుంటానంటే టైం కాదు, కానీ ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఇది మనం బాగా ఎరిగినటువంటి స్టోరీ అనుకోవచ్చు, లేకపోతే సూచక్రియ, అద్భుత కార్యం. 5వ అధ్యాయం అనగానే ఎవరుంటారు అక్కడ? బెతస్తా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి రోగి. ఇంకేంటి, అయిపోయిందా? ఆ వ్యక్తి యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ చిన్న అంశం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ బెతస్తా కోనేటికి వచ్చిన వారు ఎవరైనా కూడా అక్కడ చదువుతాం చూడండి, 5వ అధ్యాయంలో 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునవాడు ఎటు వ్యాధి గలవాడైనను చాలు. ఎవరు బాగుపడతారు? ఎవరు? ఏ వ్యాధి గలవాడైనా ఎప్పుడు బాగుపడతాడు? మొదట దిగాలంట. ఎప్పుడు దిగుతాడు? ఎప్పుడు దిగాలి? కదిలించినప్పుడు. ఎప్పుడు దిగాలి? ఎంతమంది ఉన్నారు రోగులు? అనేక రాగాలతో ఉన్నవాళ్ళు. కనుక ఎవరైనా కూడా ఎప్పుడు పడాలా? దిగాల. చూడండి ఏమన్నాడు అక్కడ? మొదట ఎవడు దిగునో. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం, మార్చుకుందాం. హెబ్రోను మందిరము కలదు. హెబ్రోను మందిరమునకు మొదట ఎవడు వచ్చునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను స్వస్థపరచబడును. ఈ మాట మనం అప్లై చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి, నేనేనండి ముందు వచ్చింది అని చెప్పగలరా? నేనేనండి ముందు వచ్చింది. ఏమంటే దేవుడు అంటే అంత ఆశ, దేవుని మందిరం అంటే అంత కోరిక. ఎలా ఉండాలా చెప్పండి? అన్నిటిలో ఆయనకంటే ఆయన ఎక్కడున్నాడు? దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడున్నమాట? వెరీ గుడ్. యెహోవా చాలమ్మా. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో, హబక్కూకు 2:20.
హబక్కూకు 2:20. చాలు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడ? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన ఉండే స్థలానికి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఏ సమయానికి రావాలా? ఏ సమయానికి వస్తున్నావు? నేను నిడదవోలు నుంచి వచ్చాను. 9 గంటలకు ఇక్కడ ఉండాలని చెప్పారు. నేను ఎప్పుడు బయలుదేరితే వస్తాను? చెప్పండి. నాకు ట్రైన్ ఎప్పుడు ఉందో ఆ టైం చూసుకొని రావాలి. ఆ ట్రైన్ కూడా 9 గంటలకు ముందు వచ్చే ట్రైన్కే రావాలి నేను. అంతే కదండి? అంతేనా కాదా? మాట్లాడండి. అంతేనా? నేను 6:40కి నాకు ట్రైన్ ఉంది. 6:40కి నేను ఎక్కడ ఉండాలా? స్టేషన్లో ఉండాలి కదా. ఇంటికాడ ఉంటే అని వెళ్ళిపోద్ది. అది కదా, కోత వేసుకుంటే వెళ్ళిపోద్ది. ఎండమే తప్ప ఎక్కడ ఉండదు. అవునా కదా? ఇప్పుడు 6:40కి నేను స్టేషన్లో ఉండాలంటే నేను ఎప్పుడు లేవాలా? ఎప్పుడు సిద్ధపడాలా? ఎప్పుడు రావాలా? మళ్ళీ ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి రావడానికి మళ్ళీ ఏదైనా కావాలి కదా. ఇవన్నీ చేసుకోవాలంటే ఎప్పటికి? 9 గంటలకి 9 గంటలకు ఎవడెళ్తాడు కానీ 10 గంటగా అన్నయ్య గారు మీరు చూసుకోండి 10 గంటలే వస్తారంటే ఆయన బాగుంటుందంటావు అది. మరి ప్రభు నీ కొరకై వేచి ఉన్నాడు దేవుని మందిరంలో. ఆయన పరిశుద్ధాలయములో ఆయన ఉన్నాడు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఆయన్ని దర్శిస్తున్నావు? నిన్ను దర్శించడానికి ఆయన వచ్చున్నాడు ఇక్కడ. మొదట ఎవడు దిగునో చెప్పండి? వాడు ఎట్టి వ్యాధి గలవాడు. అక్కడ మాట కూడా గుర్తుపెట్టాలి మనం. ఎట్టి వ్యాధి అయినా సరే, నీకు ఎలాంటి కోరికన్నా సరే, నువ్వు ఎలాంటి అవసరతలు ఉన్నా సరే, నీ మొట్టమొదటిగా దేవుని ఇంటిని ప్రేమించాలా, దేవుని ఇంటికి రావాలా. ప్రభు మహిమార్థం చెప్పగలను. నేను రక్షించబడిన నాటి నుండి కూడా మొట్టమొదటి వరుసలో నేనే కూర్చున్నాను. మొట్టమొదటి వరుసలో నేనే కూర్చున్నాను. యవనస్తుడిగా రక్షించబడ్డాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మందిరానికి ఏ రోజు ఆలస్యంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళు రాకపోయినా మీరు రెండు తర్వాత వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే మొట్టమొదటి ఎక్కడ ఉండాలా? అన్నిటికీ వెళ్ళట్లేదు మనం. అన్నిటికీ వెళ్ళట్లేదా? బండి ఇప్పుడు ట్రైనే ఉంది. 6:40కి ట్రైన్ అనుకోండి. నేను 7 గంటలకు వెళ్తే కుదరదు కదా. కనీసం పావు గంట ముందన్న ఉండాలి. కానీ ముందు లేకపోతే మళ్ళీ ట్రైను ఫుల్ అయిపోద్ది, సీట్లు దొరకు. అందుకని ఏం చేస్తాం? అంతేనా లేదా? మరి దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత, దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దేవుని సన్నిధికి ఎందుకు లేకపోవాలా? ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఇవ్వాలి కదా, అందరిలో ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. నీ స్నేహితులు రాని, చుట్టాలు రాని, ఏవి రాని, అది ఫంక్షన్ కానీ ఫంక్షన్ కూడా మానేసుకోవాలా. దేని కొరకు చెప్పండి? దేవుని కొరకు. దేవుని కొరకు, దేవుని ఇంటి కొరకు. దేవుని ఇంటి కొరకు మానేసుకోవాలా. మా మేనమామ కొడుకు పెళ్ళి ఆదివారం పెట్టుకున్నాడు. మా మేనమామ కొడుకు, సొంత మేనమామ కొడుకే ఆదివారం పెళ్ళి పెట్టుకున్నాడు. వాడు అన్నాడు, బావయ్య పెళ్ళి ఆదివారం రావాలన్నాడు. నేను చిన్నగా దెబ్బ కొట్టి, ఆదివారం నేను ఎలా వస్తాను అనుకున్నారా? ఆదివారం మందిరానికి వెళ్ళాలి కదా, వీలు పడదు నాకు. ప్లీజ్ బావయ్య, ఒక్క వారమే కదా, ఒక్కరోజే కదా. నో, ఆ ఒక్కరోజు కూడా పోవడానికి వీల్లేదు. ఏం చేస్తాడు? రానంటే ఏం చేస్తాడు? రానని చెప్పారు ఖచ్చితంగా. నేను రాను, చూస్తాను అనలేదు. మళ్ళీ బేరం ఎందుకు? నేను రాను. ఒకవేళ రమ్మంటే ఆరాధన అయిపోయిన తర్వాత వస్తాను. ఎప్పటికి వద్దు ఆరాధన? కనీసం 2 గంటలు, మాకు 10 గంటల నుంచి 2 గంటల వరకు. 2 గంటలకి అయిపోతే ఒక అరగంట అటు ఇటు, మళ్ళీ 2:30, ఇంకా తప్పదండి 3 అవుద్ది. అప్పుడు వెళ్ళాను నేను. 3 గంటలకు వెళ్ళాను. అన్నీ తుడిచేసి పెట్టారు అక్కడ, నా కోసం ఉంచుతారేంటి? అది నాకు అక్కర్లేదు. నాకేం కావాలా? దేవుని ఇల్లు కావాలా? దేవుని ఇంట్లో ఆరాధన కావాలా? దేవుని ప్రజలతో సంబంధం కావాలా? సహవాసం కావాలా? నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. ఒక్కొక్క పెళ్ళికి 900 మంది, 1000 మంది అటెండ్ అయ్యారు. అందులో నా బంధువులు 70 మంది, 80 మందే. అర్థమవుతుందా మీకు? నా బంధువులు 70 మంది, 80 మంది, 90 మందే. మిగతా అందరూ దేవుని ప్రజలే, దేవుని పిల్లలే.
అన్నగారు కూడా వచ్చారు 1-2 వివాహాలకి. అడగండి. మా ఊర్లో అన్నారు, అన్న సేవకుల మీటింగ్ లాగా ఉందన్న అన్నారు. ఎందుకంటే అందరూ బైబిల్ సంచులు వచ్చారు పెళ్ళికి. అందరూ బైబిల్ సంచులు తగిలి వచ్చారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనము రక్షించబడిన తర్వాత మనం ప్రభు బిడ్డలం. ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి మహిమ మనం దొంగిలించకూడదు. ప్రభువుకు రావాల్సినటువంటి ఘనత మనం దొంగిలించకూడదు. చదువుదామా? ఒక వాక్యం చదువుదాం, ముగించేస్తానండి. మలాకి పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. మళ్ళీ ప్రశ్న ఒకటి, ఏట్రా నాకు ఘనత ఇవ్వట్లేదంటే మళ్ళీ ఏంటి ప్రశ్న? మేమేం చేసామయ్యా అన్నాడంట. ఏం చేసావు తెలియట్లేదు నీకు? 9 గంటలకు ఆరాధన, 10 గంటలకు వచ్చావు, 10:30కు వచ్చావు. నీవేం చేసావండి? వస్తున్నాం కదా. కాదు, నువ్వు ఎప్పుడు రావాలి? ఎప్పుడు వస్తే ఆయన ఘనత? ఆయనకు రావాల్సిన ఘనత ఏది? ఆయన ఘనపరిచింది ఏది? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన కొంచెం చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా నీతో మాట్లాడాలని, నేను దర్శించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీతో మాట్లాడాలని, నీ జీవితాన్ని సరిచేయాలని ఆయన చూస్తున్నాడు కూర్చొని. నువ్వు నీ ఇష్టానుసారమైన సమయంలో వచ్చాం సంతోషించండి. సంతోషిస్తాడు ఆయన. తర్వాత నువ్వు సంతోషించదు. కానీ ఎప్పుడు? తీర్పు దినాన్న నువ్వు నేను చేసిన దానికి అన్నిటికీ అక్కడ ఏం చేస్తారంట? లెక్క. ఏం రాస్తారంట? ప్రధాని లెక్క రాస్తారంట. 9వ తారీఖు 6వ నెల 2024వ సంవత్సరంలో ఈ సహోదరి 9 గంటలకు రావాలి. ఎన్ని గంటలకు వచ్చింది? ఈయన ఎన్ని గంటలకు రావాలా చెప్పండి? ఈయన ఎన్ని గంటలకు రావాలా? మాట్లాడేటమ్మా. అందరూ 9 గంటలకు రావాలి. ఈయన కొట్టి ఆయన కొట్టి ఉందండి. కనుక ఆ సమయానికి రాకపోతే అవన్నీ ల్యాప్సెస్, అవన్నీ కొరతలు, అవన్నీ లెక్కేస్తాడు. నీకు రావాల్సినటువంటి జీతము తగ్గిపోద్ది, బహుమతి పోగొట్టుకుంటున్నావు. సహోదరుడా, అన్నిటిలో నువ్వు ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావా? ముఖ్యంగా సమయం. ఇది మోర్ వాల్యుబుల్. ద టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్. సమయం చాలా విలువైనది. అందుకని చెప్పాడు కదా, ఏమన్నాడు? సమయమును పానీ అంటున్నాం. మనం ఏం చేస్తాం? ఓ బాబు, రాక ఆదివారం సెలవు వస్తే ఈ ఆదివారం కూడా మళ్ళీ ఏం చేయాలి అన్నట్టు. ఒక స్థలంలో గృహప్రవేశానికి వెళ్ళాం. నేనే వాక్యం చెప్పాను అక్కడ. వాక్యం చెప్పిన తర్వాత ఒక సహోదరిని ఇంటికి తీసుకెళ్ళారు. రండి అన్న ఇంటికి వచ్చి కొంచెంసేపు కూర్చుని ప్రార్థన చేసి వెళ్తారంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చే ముందు మరి వెళ్తారంటే ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేద్దామంటే వాళ్ళ మనవడు ఉన్నాడు, ఇప్పుడు సన్నీ అని. వాళ్ళ మనవడు అంటాడు, తాతయ్య ఇప్పుడు దాకా ఆమెను చేశాం కదా, ఇంకెందుకు ఆమెను? ఇప్పుడు దాకా ఎక్కడ చేశాడు ఆమెను? ఎక్కడండి? గృహప్రవేశంలో ఆమె చేశాడంట, ఇంకా అక్కర్లేదు. మనం కూడా చాలామంది ఏంటంటే, ఓయ్ బాబా ఎప్పుడు ఇదే ఇదే ఇదే. అవును, ఇదే నీకు జీవం, ఇదే నీకు ఆహారం, ఇదే నీకు పానం. కనుక దేవుని సన్నిధిలో అంటే మనం ఇందాక చదువుకున్నాం ఆరాధనలో, ఆయన సన్నిధిలో లేదా ఆయన మందిరంలో తృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, సంతోషం ఉంది. కీర్తన 16:11లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మరి ఆ సంతోషం పొందడానికి, ఆ ఆనందం పొందడానికి, ఆ తృప్తిని పొందడానికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు మందిరానికి? ఎప్పుడు రావాలి నువ్వు? ఎందుకు రాలేకపోతున్నావు? అంత ఒత్తిడి పని ఉందా? బికాజ్ ఆఫ్ యువర్ లేజినెస్, నీ సామర్థనమే. బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్, నీ నిర్లక్ష్యమే. ఎందుకు రాలేకపోవాలా? ఇప్పుడు 9 గంటలకు వచ్చిన వాడికి కాసు బంగారం ఇస్తా ఉన్నాం అనుకోండి. 9 గంటలకు వచ్చిన వాడికి కాసు బంగారం అన్నాను అనుకోండి, ఏం చేస్తాం?
8:30కే ఉంటాం ఇక్కడ. ఆలస్యంగా వస్తే అయిపోతాయి అన్నారు అనుకోండి, ఇంకా కంగారు వచ్చేస్తాం మనకి కదా. భౌతికమైనది ఏది పోగొట్టుకోవడానికి ఇష్టపడం, కానీ ఆత్మ సంబంధమైన దాని విషయంలో ఏమాత్రం లక్ష్య పెట్టం. కొలస్సీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18 వచనం మనం చదువుకున్నాము. ఆయనకు, ఆయన కాదు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాల. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాల. ఇంకొక మాట చదువుదామా, ముగించేద్దామా? చదువుదామా, ముగించేద్దామా? అమ్ము గట్టిగానే ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. చాలు. కాబట్టి మొదట అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యం. మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యమును, నీతిని. మనం ఏం వెతుకుతున్నాం? పొద్దుటి లేచిన తర్వాత ఏం వెతుక్కుంటాం? పొద్దుట లేవగానే ఏం వెతుక్కుంటాం? మొబైల్ ఫోన్ ఎత్తుకుంటాం. ఫేస్బుక్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా, ట్విట్టర్ వచ్చిందా, ఇంకేంటేంటో నేను నాకు తెలీదు. కనుక మధ్యలో మెలకు వచ్చిందనుకో ఏం చేస్తాం? ఓసారి ఫోన్ చూసుకుంటాం ఏమైనా వచ్చినాయని. బాయ్. ఓసారి దేవుని వాక్యం చదువుకుందాం అనుకుంటామా? చూద్దామా అసలు? ఆయన రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించి ఎంత ఆశ ఉండాలా? మొదటి వెతుకు. పైన 32 వచనం అంటాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి ఇవి కావాలని ఆయనకు తెలుసు. అన్యజనులకు ఆలోచన ఏంటి? ఏమి తినాలా, ఏమి త్రాగాలా? పొద్దున్న పప్పుసారి కాసుకున్నామా, సాయంకాలం ఏం కావాలా? పంటకి ఎంత గట్టిగా ఉండాలి కదా సాయంకాలానికి. కొంతమంది సాయంకాలం ఎందుకు, ఇప్పుడు పొద్దుట వెళ్తే ఫ్రెష్గా ఉంటుందని పొద్దుట తెచ్చుకొని శుభ్రంగా వండుకొని తినేసి వస్తారు అప్పుడు అని. అందుకు ఆలస్యమైపోతాయి. ఎందుకు ఆలస్యమైపోతాయి? ఓ దైవజనుడు చెప్పాడు, సిస్టర్స్కి ఆలస్యం ఎందుకు తింటారంట, మ్యాచింగ్ దొరకమంట. దైవజనుడు చెప్పి నా మాట కదా సుమా, పెద్ద ఆయన చెప్పాడు. ఏంటంటేనంట, బీరువా నిండా చీరలు ఏమన్నాయంట. బీరువా నిండా చీరలు ఉంటే ఈ చీర చూసి, ఈ వారం అంతకుముందు వారం ఈ చీర అంతకుముందు వారం కట్టుకున్నాం, ఈ చీర మొన్న వారమే కట్టుకున్నాం, ఈ చీర మొన్నాళ్ళు కట్టుకొచ్చారు. అన్నిటికీ పేర్లు ఎట్టేస్తే ఇంకెక్కడ వస్తాయి? ఈ చీర ఎక్కడ ఇచ్చినాయి? చీరలు దొరికినాయా? ఎక్కడొచ్చినాయి చీరలు? మాట్లాడేంటి? కొంటే వచ్చినాయి. ఎక్కడ కొన్నారు? చందనాలోనా, బొమ్మలోనా, కళాంజలియా, గీతాంజలియా? ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నప్పుడు అలాంటివి కొంటాం? కొన్నప్పుడు ఎటువంటి కొంటారు? సెలెక్టెడ్, అంతేనా? ఏదో చీర ఇచ్చండి పట్టుకెళ్ళిపోతాం అంటారా? అంటారా? మాట్లాడమ్మా. ఏమంటారు? అది చేయడమే పనాడికి. తీసి ఏమీ నచ్చలేదు వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఆ చీరలన్నీ సర్దుకోవాలి. ఇంత చేసి ఇంత తెచ్చుకొని మళ్ళీ మన బీరువాలోకి వచ్చాక మళ్ళీ సాక్ష్యం కావాలి. దీని లంగా ఎక్కడటం కనపడతలేదు, బ్లౌజ్ ఎక్కడటం కనపడతలేదు, మ్యాచింగ్. అరే నువ్వు మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే అవన్నీ సిద్ధపరచుకోవాలి కదా. నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ప్రయాణం ఉంది, ఏం చేయాలి? మీరు నమ్మితే నాకు ఎక్కడికన్నా, అంటే పరిచర్యకే ఏదైనా ప్రయాణం ఉంటే కనుక అప్పుడప్పుడు నేను దూరం వెళ్తాను. దూరం వెళ్ళినప్పుడు రోజు ముందు వెళ్ళిపోవాలా. రేపు పరిచర్యకి వెళ్ళడం కుదరదు, ముందు వెళ్ళిపోవాలా. ఒకవేళ 2 రోజులు మీటింగ్ ఉన్నారనుకో, నేను 2 రోజుల ముందే సర్దేసుకుంటాను బ్యాగ్ అంతా. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అంత కంగారు అన్నారు. కంగారే నాకు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు సర్దుకోలేదనుకో ఏదో ఒకటి మర్చిపోతాం తొందరలో. కాబట్టి ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలంటే, అందుకని ప్రభు రాజ్యం కొరకు ఏమన్నాడు? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు లేని వారు ఏం చేయబడ్డారు? మనకు తెలుసు కదా, మత్తయి 25వ అధ్యాయంలో కన్యకలు బుద్ధి లేని వారు సిద్ధపడలేదు, విడవబడ్డారు. కాబట్టి మన బ్రతికేంటి? మనం దేని వెతుకుతున్నాం? అన్యజనులు వెతికినట్టుగా నువ్వు కూడా తిండి కోసం వెతుకుతున్నావా? బట్టల కోసం వెతుకుతున్నావా? దేనికోసం వెతుకుతున్నావు? ఏదో అట్లంటే కట్టుకుని వెళ్ళిపోవాలా, టైంకి వెళ్ళిపోవాలా అనేది ఉందా? మనం కట్టుకున్నది ఎవరు కట్టుకోకూడదు.
కదా! నేను చాలాసార్లు చూస్తుంటాను. ఆ! ఈ డిజైను ఆ అక్క దగ్గర ఉంది. ఈ డిజైను డిజైన్ నీకు ఎవరికి లేకుండా ఉంటదా? నీకు ఒక్కదానికే స్పెషల్‌గా తయారు చేస్తారా? చెప్పండి. ఆ! అమ్మ ఈ డిజైన్‌లో ఈ రంగులున్నాయి అంటాడు. మళ్ళీ ఈ రంగు చీర వచ్చినప్పుడు డిజైన్ రాకూడదు. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం. శరీరాన్ని కప్పుకుంటానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు చాలు. మొట్టమొదటిగా మనం వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలా. మొట్టమొదటిగా అన్నిటిలో ఆయనకు. కనుక రాజ్యం రాజ్యం నీతి ఎలా దొరుకుతుంది? దాని కొరకే మనం ప్రాకులాడాలా. ఎందుకంటే శిష్యులకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఎందుకంటే దానికి ముందు భాగం మనం చదివితే మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలోని మీ కొరకు ధనం కూర్చుకోండి, మీ ధనం ఎక్కడుంటే మీ హృదయం అక్కడే ఉంటుందని చెప్తూ, కనుక ఒకవేళ తొందరపడతారేమని, అయ్యా ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, గడ్డి పువ్వులు చూడండి, అవి అలంకరించబడ్డాయి, సొలొమోను కంటే మించి అలంకరించబడ్డాయి. దేవుడు మిమ్మల్ని అలంకరించడా, దేవుని మిమ్మల్ని తృప్తిపరచడా, మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. కనుక ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఆయన దర్శించబోతున్నాడు, ఆయన పరిశోధించబోతున్నాడు, ఆయన పరిశీలించబోతున్నాడు. నా జీవితంలో ఏ పొరపాట్లను సరి చేసుకుందాం. ముఖ్యంగా దేవునింటిని ప్రేమించడంలో, సమయానికి దేవునింటికి రావడంలో ఏమాత్రం చులకనగా తీసుకోవద్దు, విలువైందిగా తీసుకో. నేను తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలా, ప్రారంభ దినాల్లో హెబ్రోన్లో అప్పాజీ గారని ఆయన రక్షించబడ్డాడు. ఎలాగంటే మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కట్టగట్టుకుని వెళ్ళిపోవారంట. ఒకసారి 30 మంది 40 మంది అందరూ తెల్ల చీరలు తెల్ల బట్టలు వేసుకుని అందరూ వెళ్ళిపోతుంటే, నల్ల పుస్తకాలు ఇలాంటివి పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయన అనుకున్నాడంట దూరం చూసి, ఏంటి వాళ్ళు గుంపుగా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారని. వాళ్ళు వెనకాల ఎక్కడికి వెళ్తాను కూడా వచ్చారంట. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మందిరానికి వచ్చారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నాడంట. దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడు. హెబ్రోను స్థలం ఊరికి ఇచ్చేశాడు ఆయన. హెబ్రోను స్థలము చెప్పండి, ఊరికి నిచ్చేటప్పుడు భక్సింగ్ గారితో అన్నాడంట, అయ్యగారు ఈ స్థలాన్ని మీరు దేవుని సేవకు తీసుకోండి అని అంటే, భక్సింగ్ గారు అంట, యూ ప్లీజ్ వెయిట్, ఐ హ్యావ్ టు ప్రే అన్నాడంట. నేను ప్రార్థన చేసి చెబుతాను, నువ్వు అలా ఉండమన్నాడంట. ఉంటామండి, మనం అలాగంటామా? ఎవరైనా ఓ జత బట్టలు ఇస్తామన్నారు అనుకోండి, ఎప్పుడు ఇస్తాడా చూస్తుంటా కదా అని స్థలమే ఇచ్చేస్తానంట. పైకి దేని కొరకు? దేవుని కొరకు తీసుకోవచ్చు కదా. నో, ఆయన కనిపెట్టి 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తీసుకున్నాడంట. నేను రోజు అడగటమేంట, అన్నగారు తీసుకోండి. లేదు నేనేం చేయాలా? అది ఎందుకంటే అన్నిటిలో ఆయనకు ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుందాం. మోకరించుదాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరిచినా కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయబడదు, బల్ల ఇవ్వబడదు. బలలో పాలు పొందేవారు అలా ఉండాలి, బలలో పాలు పొందని చిన్నపిల్లలు కూడా మందిరంలో ఇలా ఉంటారనుకుంటా అని నేర్చుకోవాలి. రోడ్ల మీద తిరిగినప్పుడు ఎలా ఉంటావు అది వేరు, మందిరంలో ఎలా ఉంటుంది అది వేరు. నీకు అర్థం కావాలా.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నిత్యుడగు నా ప్రియరక్షక, నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. నేటి దినములో సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు కూడా నీ బల చుట్టూ చేరినారు. నీ ప్రేమ, నీ సమర్పణ, మరణము, దేవా పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ నీ బల వద్దకు సార్వత్రిక సంఘముతో పాటుగా మేమును చేరినాం. బలలో చేయవేకపురము అన్నిటిలోనూ మేము నీకు ప్రాధాన్యత ఇస్తున్నామా, ప్రాముఖ్యత ఇస్తున్నామా అనే లేఖనపు వెలుగులో మా బ్రతుకులు పరీక్షించుకున్నప్పుడు, మా అంతరంగం పరీక్షించినప్పుడు అనేక దోషాలు కనబడినవి. వాళ్ళను సమీపించకపోవడం మరొకసారి మమ్మల్ని క్రీస్తు రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. లూకాసు వార్తలో ఆ సుంకరి ఎలాగున హంబుల్ అయినాడు, దీనుడయ్యాడు, పాపినైన నన్ను కరుణించమని చెప్పినాడు. నేనును నీ ప్రజలలో ఒకటిగా ఉన్న మేమును ఆ మాట చెప్పినప్పుడు మాత్రమే నీ శరీరాలు గుర్తుగా ఉన్న రొట్టెలో మేము పాలు పొందగలం. అర్హత ఉంటుంది. మా దోషాలు దేవా ఎనలేనివి. దేవా దయతో క్షమించండి. మా యోగ్యతను బట్టి, మా భక్తిని బట్టి మేము నీ బలలో చేయవేయట్లేదు. కేవలము మమ్మల్ని క్షమించినందుకు, ఈ తరుణం అనుగ్రహించినందుకు, నీ కృప ద్వారా బల వద్దకు, నీ మందిరానికి వచ్చినాం, బలకు సమీపంగా వచ్చినాం. దేవా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుచుకుంటున్నాము. ఇక ముందైనా అన్నిటిలోనూ నీకు ప్రాముఖ్యత, సమయంలో నీకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవా మా శక్తి, మా భక్తి విషయాల్లో మాకున్నవి ఏవైతే ఉన్నవో వాని అన్నిటిలోనూ ప్రథమ స్థానం ఇవ్వాలి. నీకు మహిమను ఆపాదించాలి. పెదవులతో కాదు కానీ అంతరంగం ఉంది ఇట్టి స్థితి కలిగి, మనసు కలిగి నిన్ను వెంబడించే వ్యక్తులుగా ఉండాలని కోరినందుకు చెల్లించుకుంటూ నీ శరీరానికి గుర్తుగా ఉన్న ఈ రొట్టెను బట్టి వందనాలు. దేవాది శుద్ధి చేయండి మమ్మలను. దేవ మమ్మల్ని అంగీకరించండి, యోగ్యమైన పాలు అనుగ్రహించమని మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు చెల్లించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయతో ఎవరు రక్షింపబడ్డారో, ఎవరు బాప్తిసం తీసుకున్నారో అట్టివారు మీ కుడి హస్తం పైకెత్తి చూపించండి. రక్షింపబడి బాప్తిసం తీసుకుని నమ్మకంగా జీవిస్తున్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తి చూపించండి. పాత్ర మీ వద్దకు తీసుకురాబడుతుంది. రొట్టె మీ వద్దకు వచ్చినప్పుడు చిన్న ముక్క తీసుకొని ప్రభువుని స్తుతించి మీరు పాలు పొందండి. ప్రభువా, నీ శరీరమును నా కొరకు ఇలాగున రొట్టెగా చేయబడింది, దంచబడింది, స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మారిపోయినారు. దేవా నీ కొందనాలని చెప్పి దేవుణ్ణి నిండు హృదయంతో స్తుతిస్తూ ఆ యొక్క శరీరాన్ని గుర్తుకున్న రొట్టెలో పాలు పొందండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే, యోగ్యంగా జీవిస్తున్న వాడు మాత్రమే. ఒకవేళ మీ మనస్సాక్షి నిందారోపణ చేస్తుంటే సమాధాన పడండి.